వెల్కమ్ టు కేటీవీ. మీరు చూస్తున్నది ప్రైమ్ టైం బులెటిన్. నేను మీ సులోచన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ రౌడీలతో పార్టీని నడుపుతున్నాడు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోండి. బద్వేల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల డిమాండ్. కడప నగరంలో హెడ్ మాస్టర్ ఆత్మహత్యా యత్నం. మహిళా నేరాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. వైసీపీ అధినేత జగన్ రౌడీలతో పార్టీని నడుపుతున్నాడని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. జగన్ అండ్ బ్యాచ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. తాను దాదాపు 2 ఏళ్ల ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరానన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రపతి 11 లక్షల రూపాయలు అప్పు నుండి ఈ పద్ధతిలో ఉంటే రాష్ట్రం డెవలప్ కాదు. దీన్ని ఏదో వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కావాలి, ఇన్నోవేటివ్ మైండ్ అనే వ్యక్తి నాకు ఒక చంద్రబాబు నాయుడు ఇప్పుడే కనిపించారు. నాకు అనుభవం రాష్ట్ర నాయకుడు. అందువల్ల ఆ దినము నేను చెప్పాల్సి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం. అది ఇప్పుడు నిజమైంది. గాడిలో పెడుతున్నాడు, రాష్ట్రం గాడిలో పెడుతున్నాడు. ఈ ఎకానమీ ఇంప్రూవ్ అయింది. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇస్తాను. నేను అంత టైం మాట్లాడలేదని టైప్ చేసినాను, అది కాపీ ఇస్తాను. ఈ దినం ఆ దినము 5 సంవత్సరాలు మాల్ అడ్మినిస్ట్రేషన్ జగన్ పరిపాలన చూశారు. మీకు మీడియా ద్వారానే తెలుసుకున్నాను. చాలా మేము చూసాం కూడా. రాష్ట్రంలో వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, ధ్వంసం చేశారు. భారత బాధ్యత కలిగిన పౌరునిగా నేను ఒకళ్ళ చూడలేకపోయాను. కాబట్టి నేను ఈ విధంగా ఉండలేనని చెప్పాను. అదే అధికార పక్షం చేస్తున్న పాపాల్లో నేను భాగస్వామిని ఉండదలుచుకోలేదు. మౌనంగా ఉండి వాళ్ళు చేసే తప్పు పనులు అవినీతిని అంగీకరించలేదు అని చెప్పి బయటకు వచ్చేసి దాదాపు 111 లక్షల కోట్ల రూపాయల అప్పు ఒక్కోకపోయినా ఈ రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయాలంటే ఒక కేపబుల్ లీడర్షిప్ ఉండాలి. అక్కడ ఉండే లీడర్షిప్ నాకుండే పరిస్థితుల్లో నేను ఆయన చూసా. అప్పుడు ఆయన సామర్థ్యం, ఆయన కనెక్టివిటీ ఇదం ప్రూవ్ అయితే కూడా అతడే నాకు కనిపిస్తానట్లేదు. కొంతమంది నమ్మించండి, నమ్మకపోయింది. బట్ మెజారిటీ ఆయనకు వచ్చింది. అది ఎలక్షన్స్లో ఆయనకు అధికారం ఇచ్చారు. అదే ఆయన అనివార్యంగా అధికారం అప్పచెప్పాల్సిన పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. ఆయన ఒప్పుకోకపోయినా ఆయన ముళ్ళ కిరీటమేది బిడ్డ, ఇట్స్ నాట్ ఎ బిడ్డ ఆఫ్ రోజెస్ అని చెప్పారు. ఇట్స్ నాట్ ఎ బిడ్డ ఆఫ్ రోజెస్ ముస్లిం అట్లీస్ట్ జంచారు. ముళ్ళ కిరీటం ఇది అందరూ ఒప్పుకునే పరిస్థితి. అందరూ ఎగబడచ్చు, నాకు కావాలి. కానీ చాలా క్రిటికల్గా ఉంది ఈ సమయం. అటువంటి నాయకుడిని తీసుకురావాలన్నమాట చెప్పాను. అదృష్టం కొద్దీ గెలిచారు, వచ్చారు. గెలిచినప్పుడు నేను సంతోషపడి ఐ ప్రిపేర్ టు రిజాయిన్. ఈ దినం నా నమ్మకం మమ్మీ కూడా ఆయన చేస్తున్నాడు. అన్నీ అంటే 100% స్ట్రైట్గా పోయేటువంటి పరిస్థితి లేదు రాజకీయాలు. ఆయన శక్తి కూడా ఆయన బాగా చేస్తున్నాడు. ఈ దినం 18 నెలల్లో 20 లక్షలు దాదాపు పైసలకు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. అది కలిసి శ్రీరామ్ కూడా చూసామని చెప్పి నిద్ర అనేది అతను నిద్ర పోయినవాడు వాడిని రాత్రి పగలు. దీనివల్ల ఏం ఉపయోగం అన్నా కుట్టాడే సందర్భాలు ఉన్నాయి. లేదా రామస్వామి తెలియజేస్తాను. ఆ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చిన తర్వాత నిద్రపోలేదు. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ వచ్చింది. చిన్న పనికి కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేకుంటే బియ్యం తెచ్చి
హరిజన వాడాల్సి రోడ్లు వేయించాము అప్పుడు ఆంధ్రప్రదేశ్ హరిజన వాడాల్సిన రోడ్లు వేయించిన తెలియక ఆయనకు అంటే ఆ విధంగా కమిట్మెంట్ ఉండే వ్యక్తిని మనం కోరుకోకూడదు అనేది నేను చాలా నమ్మకంగా చేస్తున్నాడు కూడా. కానీ ఇప్పుడు వదిలే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విశాఖలో ఇంటర్నెట్ ఈ విధంగా ఒక్కొక్క ఏ ఏరియాలో ఏది డెవలప్ చేయాలో హబ్గా క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ ఇన్నోవేటివ్ మైండ్ అతను ముఖ్యం ఇట్లా ఆలోచనలు ఉండేవాడు. ఇది అందరికీ రాదు ఈ ఆలోచన. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ చేయాలా, ఎందుకంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ లేదు, వాటర్ దీన్ని ఒక డ్రైల్యాండ్ ఏరియా, ఇక్కడ హార్టికల్చర్ బాగా పెడుతుంది. హార్టికల్చర్లో దీన్ని అప్గ్రేడ్ చేయాలి. కోర్స్ దానికి ఒక అక్కడ ఏ ఫారెస్ట్ ఉంటాయో కోకోనట్ ఫిషరీస్ అవన్నీ అటువంటివన్నీ చేస్తున్నాం. అదే నేను ఇవన్నీ పాయింట్ అవుట్ చేసి ఈ 11 monthsలో 18 monthsలో అచీవ్మెంట్స్ ఆఫ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లీడర్షిప్ నేను టైప్ చేశాను. ప్రస్తుతం చెప్పాలంటే అంత ఓకే లేదు. దయచేసి మీరు తీసుకోవాలి, సర్ప్రైజ్ చేస్తాను మీ అందరికీ. నేను ఇప్పుడు నా అప్పీల్ ఏమంటే ఇప్పుడు రేపు మిగతా రెచ్చిపోతున్నారు, ఎందుకు బిహేవ్ చేస్తున్నా నాకు అర్థం. వైసీపీ అయితే ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు అతను ఏజ్ని రెస్పెక్ట్ చేయకుండా అతను ఈజ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ అమాంగ్ ది కమిటీ ఆఫ్ లీడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద లీడర్ లేదు. అదే లీడర్ని పట్టుకొని మీరు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నారు. మీకేమవుతుంది? పేరునైనా అంబేద్కర్ వాళ్ళు ఈ సత్తానగా దండకాలు ఎక్కువ వాళ్ళ లీడర్ను పిలిచే సంఖ్య నాకు వేరే పర్ఫార్మెన్స్ చూపించి పెట్టి ఇట్లా ఎదుటి పార్టీ లీడర్స్ మైండ్ బట్ నాట్ ద నేను ఆయన మాట్లాడినప్పుడు మాట చెప్తాను. చంద్రబాబు 4 ఖచ్చితంగా బలం కలిసి కూర్చోవాలి. ఏంటిది? పొలిటికల్గా మీరు మాట్లాడడానికి మేము ఏం చేస్తూ చెప్తారు మాకు. అందరూ మాకు మేము ఉపకారం మేము మాట్లాడుతున్న వాళ్ళం. మాకు రియాక్ట్ అయ్యి ఏం కావాలి? రాష్ట్రం ఆయన మనిషి జన్మ కాదు, తెలియవా ఇక ఎవరి జన్మ ఇంపెకబుల్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఇంపెకబుల్ క్యారెక్టర్. ఒక అలిగేషన్ ఇచ్చారా ఈ దినానికి ఏ విట్నెస్ కూడా క్రియేట్ చేయలేకపోయారు, ఏ ఎవిడెన్స్ క్రియేట్ చేయలేదు. అలిగేషన్ ఒక కేసు జరగటం లేకుండా అన్ని విచారణ చేస్తున్నారు. మీరు ఏ కేసు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు, లేదు బేసెస్ అలిగేషన్స్ దేవి పంపించారు. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్లో కూడా కూర్చారు. ఏమైనా ఆయన సిగ్గులు వేస్తున్నారు సార్ మీరు చేసే పని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ శరీరం అంతా జాపాలు పెట్టలేదు. ఎందుకు మాటలు పెట్టాలి? ఏంటి మాటలు ఇల్లు మాట్లాడి నాకు అర్థం కాదు. ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లీడర్స్ లైక్ దిస్ పీపుల్. పవన్ కళ్యాణ్ మాటలు ఏంటి చెప్పగలరు? లేదు, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి జగన్ ఎటువంటి పార్టీ ప్రజలు అర్థం చేస్తారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అడిగి శుద్ధి చేయాలి. చంద్రబాబు ఏదైనా ఆయాన్ని పవన్ బాగా బిహేవ్ చంద్రబాబు అనేది ఒక నేను చదువు మాట్లాడాలి. ఈజ్ ఇట్ కరెక్ట్? అతను ఎవరో థింకింగ్ ఉంది, ఓన్ ఫిలాసఫీ ఉంది, ఓన్ క్రియేట్స్ ఉన్నాయి, ఆయనకు ఎకనామిక్ క్రియేట్స్. దాని ప్రకారం ఆయన పోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినాడు. ఇంకా చంద్రబాబు నాయుడు సీనియర్ లీడర్ని మీరు మాట్లాడటం అనేది మీకు ఏం అనుభవం ఉంది? ఏం వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ టు సొసైటీ ఆఫ్ పీపుల్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీకేమైనా ఉందా? వాట్ మారల్ రైట్ యూ గాట్ టు క్రిటిసైజ్ చంద్రబాబు నాయుడు? ఒక్కటి ఆలోచించండి మీరు. మీకు అంత ఉందా నైతిక శక్తి? ఏమి అచీవ్మెంట్ ఏంటి?
ఇంపాక్టబుల్ అన్వైజ్ లీడర్ను పట్టుకొని ఆయన హై ఫేవర్ చేస్తూ పదవులు సంపాదించుకొని కులిసినంత మాత్రమే మీరు హీరోలా ఏంటిది? మీ పదవుల ద్వారా మీకు మీడియా సిస్టమ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? ఎంతవరకు సమయం ఇటు మాట్లాడితే చిన్నది ఆయన అంతా జగన్ వాళ్ళు ఒక పార్టీ లీడర్ని మస్తు వాళ్ళు ఉద్యోగం స్థాయిను ఒక సందర్భం చెప్పారు ఆయన రెచ్చిపోయారని. మేము రెచ్చిపోలేం. మెజార్టీ 150 ఎంత ఉన్నామని నువ్వు 10 ఇచ్చినా ప్రజలు మాకు ఎంత సపోర్ట్ మాకు ప్రజలది ఇంత సపోర్ట్ పెట్టుకొని మేము గమ్మన్న కూర్చుంటామా? కానీ మేము రెచ్చగొట్టంలో మేము సమయం పాటించండి, మంచిది కాదు, రాష్ట్రం అభివృద్ధి కింద ఆన్సబుల్ సొసైటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ టు జగన్ సంబడి చంద్రబాబు నాయుడు అది మేము ప్రజల స్థితిగతులు మెరుగుపడాలని ప్రారంభపడాలి. అది అధ్యక్షంలో ఆయన చేసుకుంటే ఆయన మీరు సపోర్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీసి ఇక్కడ మొత్తం ఉద్దేశాలు రెచ్చగొట్టి వాళ్ళు ప్రతి ఒక్కరి కులం ఉంటుంది. ఎవరి క్యాష్ ఎనిబడి బాన్ తెలిపి ప్రతి ఒక్కరి కులం ఉంది. అంబేద్కర్ కులం ఉంది, వాజ్పేయి కులం ఉంది, ఎన్టీ రామారావు కులం ఉంది. అందరి కులాలను పుట్టుకు ఏదో కులంలో పుట్టాము. అది మన తప్పుగా దేవుడు చేసిన తప్పు. ఏ పని కూడా పుట్టి ఆయన తీసుకోలేదు. అది మీరు ఇష్టపడేట్టు మీరు మాట్లాడితే ఎట్లా? కాపు ఇది అని కాపు చేసేంత మాత్రం ఎంత తప్పైన రాష్ట్రం మళ్ళా ఎస్సీ చేసినంత మాత్రం చూసేయటం ఏంది? మీరు చేసిన తప్పులు లెక్కలేగలం అర్థం చేసుకొని ఎనగైనా ఒకసారి ఇంట్రావర్షన్ ఆలోచించాలి. ఆ ఇంట్రాస్పెక్షన్ లేకుండా బిహేవ్ చేస్తారు. ఇంతకుముందు పట్టాభి ఆఫీస్ చూపిస్తున్నాడు. అతనితో మాట్లాడని బాధ చేశారు. ఆయన ఇంటి పేరు బాధ చేశారు. అప్పుడు జగన్ ఏమన్నాడు? ఒక ఆయన లీడర్లో కామెంట్ చేస్తే హెచ్పిఆర్ బిహేవ్ చేస్తారు. మాకు మేము ఉప్పు కాదు మేము మా వాళ్ళు బీపీ పెరిగారు చాలా మంది ఉన్నారు. ఇట్లా బిహేవ్ చేపిస్తామా? కంట్రోల్ చేయాలి. లీడర్నే కంట్రోల్ చేయాలను. కరెంట్ లీడర్ ఉంటుంది అర్హత లేదు. సొసైటీ ముఖ్యం మనకు, మన పార్టీ కాదు, మన కార్యకర్త. నేను జగన్తో పర్సనల్గా చెప్పాల్సిన అవసరం వచ్చిన చెప్పవలసి ఎందుకంటే యూనియన్ రాష్ట్రం కాదు. రాజకీయాల్లో హింసకు తాగులేదు, హింసకు వేరే తాగులో ఉంది. ఈ జిల్లాను సర్వనాశనం చేశారు మీరు. మీ కుటుంబం పాత్ర ఎంతో తెలుసు హింసాత్మక జిల్లాలో. పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాను మేము. వెంకటేశ్వర స్వామి పరిగెత్తాముగా ఎందుకు 5 ఏళ్ళు నన్ను కాపాడిన మిమ్మల్ని కాపాడుతున్నాను. నేను చెప్పాను పబ్లిక్ మీటింగ్స్. మా ఇంట్లో ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి దండం పెట్టుకోండి ఎట్లా అడిగినప్పుడు ఏమైంది? ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రార్థన చేసే పరిస్థితి దాకా సెట్టింగ్ పెట్టుకున్నావు ఇంట్లో. ఇది తప్పు చేశాను, తప్పు పూర్లాగే తప్పు అని చెప్పాడు. దాంతో మాత్రాన వస్తుకోవడం మాట్లాడటం, ఇంకా లీడర్లో మాట్లాడటం ఏంటి? లేదా రేపు అసెంబ్లీకి రండి మీ అందరూ వచ్చి మాట్లాడండి. మీ అభిప్రాయాలు ఏం మాట్లాడుతున్నారు? ప్రాపర్ ఫోరం క్రియేటెడ్. మీరు ఏ స్టేటస్ ఫోరం ఉంది కదా, మీరు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడరు. మీరు బజార్కి ఇట్లా లజ్జా కూడా అట్లా మాట్లాడతారు లీడర్లు. ఇప్పుడు ఏం లేదు, పెట్టుబడి పెట్టి వికాసాలు కలిగించి ఆంధ్రప్రదేశ్ సేఫ్ ప్లేస్ కాదని అనిపించేటట్లు చేయాలని వాళ్ళ పెట్టుబడులు రాకుండా ఉంటారు. ఫార్మర్స్ వాళ్ళు సేఫ్ ప్లేసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే స్టేబుల్గా ఉండే గవర్నమెంట్స్ ఉండాలా, ప్రజలు శాంతి భద్రతతో ఉండాలి. ఇంత డిస్టర్బెన్స్ పెట్టరు. మీరు ఈ విధంగా క్రియేట్ చేస్తే పెట్టుబడులు ఏమొస్తాయి? పెట్టుబడులు లేకుండా ఏం ఇండస్ట్రీస్ వస్తాయి? ఏం ఇండస్ట్రీస్ రాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎట్లా అవుతుంది?
సంపద ఎట్లా సృష్టించబోతుంది అకుండా మీకు బేసిక్ ఫండమెంటల్ పిల్లలు ఎకనామిక్ చేయగలుగుతావు, చెప్పగలుగుతావు. ఇంకా సంపదలో కూడా అభివృద్ధి ఎట్లా అవుతుంది, సంక్షేమ అసలు కలదు. గమనిస్తున్నారు. మీకు మెజార్టీ మీకు ప్రభుత్వానికి ఇచ్చినారు, 11 సీట్లు వచ్చి ఈసారి అవి కూడా ఇట్లా చేస్తాయి. రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది పార్టీ. నాకు చాలా నాశనం అనిపిస్తుంది. నా ఒకంటే ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కొట్టున్నారు. ఇటువంటి అపోజిషన్ మాకు వీ నీడ్ అపోజిషన్. మీకు మెజార్టీ రావా, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలా, ప్రజల సమస్య అక్కడ వెళ్ళమే కాదు. మీరు పరిష్కారం ఇవ్వండి, మేము కూడా సంతోషిస్తాం. అది కానీ ఈ పద్ధతిలో చేసేది మీరు రండి. మీరు ఇటువంటి సమస్యలు మీకు తెచ్చి సత్యానికి ప్రధానికి జవాబు చెప్పేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూరలకు అసెంబ్లీ కాకుండా అంతా ఇండైరెక్ట్ మీద అసలు ఈ విధంగా ఆటలు చేయడం మంచిది. అన్ని రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు చూసావా 7 to 8% గ్రోత్ రేట్ వచ్చిందంటే ఎంత ఈ టైంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ గ్రోత్ రేట్ ఎట్టిస్తాను నేను. ఐఎమ్ ద సెల్ఫ్ క్రిటిక్. బ్రహ్మాండమైన మా పార్టీలో నేను క్రిటిసైజ్ చేస్తానంట తప్పులు ఉంటాయి. అటువంటిది నోట్ పరిస్థితి చేస్తాను. ఏం చేస్తాడో ఏమో. 5 కోట్ల ప్రధానికం 6 కోట్ల ప్రధానికం పరిపాలించారు. చిన్న పొరపాటు జరగచ్చు, రోడ్ సైట్లోనూ జరగచ్చు. అయినా మీరు దాన్ని పెద్ద ఇదిగా చూపించి ఆయన వల్గర్గా మాట్లాడే కించపరిచి ఆయన తగ్గించే పరిస్థితి మీకేమొస్తుంది? మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు, ప్రజలకు వచ్చే సంక్షేమాన్ని పోగొట్టున్నారు నోటికాడి. ఇందువల్ల మీరు రెస్పాన్సిబుల్ అపోజిషన్గా బిహేవ్ చేయండి, చేసే వాళ్ళని చేయనివ్వండి. ఇది మంచిది కాదని చెప్పడానికి నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ దినం గ్రోత్ రేట్ అయితేనేమి, అదేవిధంగా ఇండస్ట్రీస్ అయితేనేమి, గతంలో ఏ విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడ డెవలప్ అయిందో ఆ విధంగా వైజాగ్ను ఈ ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దినం విమర్శించడం చాలా శోచనీయమని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం, నిన్న మొన్న జరుగుతూ ఉంది. అయ్యా అంబటి రాంబాబు ఆంబోతుగడ మాదిరి ఆయన ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి తండ్రిని తల్లిని మాట్లాడితే ప్రజలు రెచ్చబోయి ఆయన్ను కొట్టించుకొని వైసీపీ వాళ్ళతోనే ఈ దినం జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించాలని చెప్పి ఊరేగింపు మాదిరి పోయాడు. అయ్యా నువ్వు ఊరేగింపు మాదిరి నువ్వు మనుషులు తెచ్చుకొని పోయినావని అందరికీ తెలుసు. అయితే నువ్వు ఏం మాట్లాడాలి? కుల ప్రసక్తి అవసరం ఏముంది? నువ్వు రంగా కన్నా మంచి నాయకుడు అంటావు, ఏదేదో మాట్లాడతావు. సిగ్గు లేదా నీకు? ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా నీలో మార్పు రాలేదంటే ఇంతకన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఒకటి ఉండదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా నీకు రాలే. ఆ దినం 150 అంటే 11 మందికి చేశారు. ఈ దినం ఏదో ఒకటి పోతుంది, ఆ పక్కనో ఈ పక్కనో, అది గ్యారంటీ. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు మేలు చేస్తున్నాడు, రోజు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, అదేవిధంగా మోడీ గారితో అయితేనేమి, అదేవిధంగా మంత్రులతో అయితేనేమి, ఏదో విధంగా ఫైనాన్స్ గా కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రానికి ఆర్థికంగా మేలు చేస్తా ఉంటే నువ్వు ఆయన కూడా మాట్లాడుతున్నావంటే మీరు బందిపోటు దొంగలు, గతంలో దోచుకున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే ఏకైక నాయకుడు ఎవరైనా ఉండారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు బుద్ధి మార్చుకోండి. మీ మాటలు ఈ విధంగా మాట్లాడితే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీ నాయకులకు చెప్పండి, ఇదే విధంగా మారితే నాలికలు కట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ సమావేశం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని చేపట్టిన పనుల విషయంలో అధికారులు కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి పనులను టెండర్లు వేసినా నేటికి పనులు ప్రారంభించలేదన్నారు. అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని సంబంధిత పనులను రద్దు చేసి తిరిగి టెండర్లను పిలవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, గోపాలస్వామి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
మనకి పాత సిగ్నల్స్ ని తీసేసి కొత్త సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ వేయాలన్నప్పుడు అందరూ కూడా సహకరించి మనం ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మన ట్రాఫిక్ కూడా చాలా కష్టం వచ్చింది. అందరూ కూడా మీ అందరూ తెలుసుకున్న సంఘాలతో మనం చేసేది ప్రజలకు ఉపయోగపడే పని అనే ఉద్దేశంతో ఉపయోగ చేయడం వల్ల మీరు దానికి సహకరించినందుకు మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి మేజర్ ఇష్యూ ఏమంటే మనకి సీసీ కెమెరాలో ఒకటి పెట్టే ముందు అది కూడా ప్రాసెస్ ఉందని చెప్పారు. కౌన్సిల్ మెంబర్స్ అందరూ అందరూ సహకరిస్తే అర్థం చేస్తే మిగతా కూడా ఉంది. కానీ కొంత ఎల్డర్స్ అడిగి దాంట్లో మేము దాతలు అడిగి కొన్ని కలెక్ట్ చేసుకుంటాం. టోటల్గా 25 lakhs వరకు వస్తుంది. మన బద్దెల టౌన్ మొత్తం సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటనలు అంటే యాక్సిడెంట్లు కావచ్చు, తర్వాత దొంగతనాలు కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు మేము కనుక్కొని వాటిని ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పోలీసు కూడా మనుషులే కాబట్టి ఇప్పుడు అంతా కూడా నిఘా నేత్రంలోనే పని జరుగుతుంది. ఇంతకుముందు ఏమంటే మనకి ఎక్కువ ఏదైతే ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు అవే చేసేవాడు, ఇంకోటి చేసేవాడు కాదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. దొంగతనం చేయాలన్నా కూడా వాడు హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంటాడు, మాస్క్ కట్టుకుంటాడు, మనకు గుర్తించలేని పరిస్థితి. కాబట్టి మనకి సీసీ కెమెరాలు ఉన్నాయనుకో వాళ్ళ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఏమైంది అనే దాని గురించి మనం తెలుసుకొని వాళ్ళు చేయడానికి సహకరిస్తున్నాయి. అదేవిధంగా మనకి వంటలో జరిగిన దానికి కేవలం మోర్ షాప్లో ఉన్న కెమెరా వాళ్ళ మూమెంట్ కొద్దిగా కనిపించినందు వల్ల మనం రోడ్డు ట్రాక్ చేయడం వల్ల నమస్కారాలు తెలియజేసుకుంటాను. 2-3 విషయాలు ఉన్నాయి మాట్లాడదామని. ఇంకా ఉందామా మీరు చదివేది? 6వ పేజీ లాస్ట్ 6వ నెంబర్ లాస్ట్ పేజీ. చెప్పండి. ఇది ఎక్కడ సరే ఇది 15 లక్షల రూపాయలతో రోడ్ వేస్తున్నారు. ఆ లాస్ట్ పేజీ 6వ నెంబర్ 32వ వార్డులో 753 టు 734 సురేంద్ర నగర్. అవి మస్తుగా అందులో ఉండాలి. అట్లా ఉండేటట్లయితేనే నేను దీన్ని నమోదిస్తాను. లేదంటే నాకు మిగతాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆఫ్ శాంక్షన్ అయితే ఆఫ్ లేదు, ఆఫ్ మళ్ళీ 2-3 రోజుల్లో వస్తుందని అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మీకు పెట్టిన దానికి నేను ఏదైతే మీకు ఇదివరకు చెప్పినానో నేను అవి ఉన్నాయి మీ దగ్గర. అవి ఖచ్చితంగా మీరు వేరే తగ్గించుకోండి, కావాలంటే వేరే తగ్గించుకోండి, వచ్చే డబ్బులో పెట్టుకోండి. మీరు నా పాయింట్ అర్థమైంటుంది. నేను ఏదైతే మిమ్మల్ని అడిగానో గౌరవ సభ్యులు నన్ను అడిగిన వాళ్ళకు నేను ఎవరికైతే మాట ఇచ్చానో వాళ్ళకి ఆ డబ్బు పెడదాము. మీరు రేపు వచ్చే అమౌంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతేగాని మీరు ఏదైతే ఇది తోసేసి నేను చెప్పిన నేను ఎక్కడ మాట ఇచ్చినట్టు నోటు ఎవరు అడిగినట్టు అన్ని నువ్వు ముందు 500 ఇది దయచేసి ఇది చేయాలి. మీరు 100% చేస్తేనే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సార్. సెకండ్ అమౌంట్ ఆల్రెడీ వచ్చి మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 1 నిమిషం సార్ నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది మీరే పెట్టుకోండి. మీరు పెట్టండి, నేను కాదని చేసేది అది ఒక ఇష్యూ పక్కన పెట్టండి. అదే మీతో మాట్లాడతాం అందరికి ఇస్తాం. ఎందుకంటే సార్ దాని బాధ్యతలు చాలా మోసినాను. నేను కూడా పెట్రోల్ బంక్ ఎంత మోసినానో ఇది కానిచ్చింది, అది కావాలని బాధ్యతలు అనమాట. కాబట్టి చాలా కష్టపడి మేము దానికోసం. ఎందుకంటే మేడం గారు అప్పుడు పోయి సార్ ఇద్దరు మాటించాము, మేము మన ఏదో షిఫ్ట్ అయ్యి సీమా హాస్పిటల్ కంటే ఏదైనా మేము చేసినాము. ప్రతిపక్షంలో కాబట్టి కంపల్సరీ దాన్ని చాలా కష్టపడి తీసి మేడం 2-3 సార్లు వస్తే నేను 2-3 సార్లు ఆ ఆఫీస్ కోసం ఈ నెలలోపది ఫిబ్రవరి నెలలోపల మీరు ఓపెనింగ్ పెడితే సంతోషించాను అందరికీ. అంటే అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో అనేక రకాలుగా దాన్ని కష్టపడి ఉన్నాం. కాబట్టి అది ప్రోటోకాల్ ప్రకారం పంపించి మాకు నెలలోపల సహకరించాలని కోరుతున్నాం. మీరు ఇంకొక విషయం ఏంటంటే బాడీకి ఒక నెలే ఉంటుంది కదా. ఏంటి ఆ 15 ఫైనాన్స్ వచ్చేది, ఇంకోటి వచ్చేది, ఆ 10 కోట్లు నిలబెడతాను, 20 కోట్లు నిలబెడతామని మీరు ఏదైనా మీరు ఊహాగానం అనుకుంటారేమో. అది అక్కడ ఉండదు, అక్కడ కూడా జరగదు. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే చేసిన దానైనా సద్వినియోగం చేస్తామని చెప్తున్నాము. కమిషనర్ గారు మీరు ఓపెనింగ్ మాకు కంపల్సరీ మాకు తెలియజేయండి. ఎమ్మెల్యే గారు కానీ మా కౌన్సిల్ సభ్యులకు కానీ తెలియాలి. గౌరవంగా ఫస్ట్ మనం ఆ వార్డులో కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఎవరుంటే మనం ఇన్ఫార్మ్ చేయకుండా మనతో మనం పోయి చేసుకుంటా దానికుంటా పోయింది. కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా నేను కూడా పోయింది.
సార్ కూడా కలెక్టర్ గారు అందరికీ చెప్పారు, సార్ వర్క్ బాగా చేస్తున్నారంటే ఆయన అడిగినారు. ఆయన చేసినందుకు కూడా మన సభా తరఫున కూడా అందరికి ఆయనకు కొంచెం దూరంగా పెట్టుకోండి. మాది హైదరాబాద్ ఎవరో బాబు నిన్న 2 రోడ్లు ఉండేవి, ఇప్పటికి 4 మాటలు చెప్పిన, ఇది 5వసారి. ఒక నాగంచెరువు కట్టమని కంపంతా వదలిపోయింది. ఈ 2 పనులు మీరు చేయాలయ్యా, మాకు పట్టించుకోవడమే లేదు మేము చెప్పి 4 మాటలు, ఇది 5వసారి. దాన్ని ఏమాత్రం చేసుకుంటారో చేసుకొని మాకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు అడుగుతారు పోతారు, వాళ్ళు అడుగుతారు పోతారు అని మీరు అంటారు. మమ్మల్ని ఏమండి మీరు మీటింగ్కి పోతారు ఏం చెప్పిందా లేదా అని. ఇప్పుడు 2 మనుషులు ఒకరికి కాపీ ఇచ్చి ఒకరికి కాపీ ఇవ్వకుంటే ఏమనుకుంటారు, ఈ వాళ్ళు ఈ పక్క రోడ్డు ఉంటే ఈ పక్క లేకపోయా వాళ్ళు ఏమంటారు. మీరు అర్థం చేసుకోండి, మీరు గుర్తు చేసుకోండి. ఎవరో బాగుంది ఇప్పుడు మనము ఏవైతే వర్కులు మనము రన్నింగ్ లో ఉన్నాయో వర్కులు స్టార్ట్ కానటువంటి క్యాన్సిల్ చేయమన్నారు కదా, ఎన్ని వర్కులు క్యాన్సిల్ చేశారు? స్టార్ట్ కాలని ఎన్ని వర్కులు ఉన్నాయి, ఎన్ని క్యాన్సిల్ చేశారు? ఆల్మోస్ట్ 8 వర్క్స్ ఆల్మోస్ట్ 50% అయితే చేసింటారు కదా, భయమో నయమో నాకు తెలియదు. వద్దు, ఇంకా జరుపుతాము గౌరవం కోసమైనా కూడా. లాస్ట్ లో ఏదైనా ఉంటే మీరు ఈ లోపల నాకు అన్ని వర్కులు స్టార్ట్ అవ్వాలి. ఇది మా టార్గెట్. ఎక్కడ కూడా ఆగేదానికి లేదు. కమిషనర్ గారికి అంబేద్కర్ భవన్ ఉంది ఇక్కడ ఒక 2 lakhs మనము జనరల్ ఫండ్ పెట్టి అక్కడ బోరు మోటార్ వాటర్ సప్లై లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మనం అట్లా వదిలేస్తా వస్తే ఏమైందంటే అది ముక్కలు వదిలేండి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఒకటది. ఇంకొకటి నా రిక్వెస్ట్, అందరి రిక్వెస్ట్, మీ పేరుతో అక్కడ స్వామి ఉంటాడు కొండపైన, లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మాండం కట్టిన టెంపుల్. నేను కూడా 2-3 సార్లు మీకు రిక్వెస్ట్ చేశాను, మరి ఎందుకో మీరు దాని మీద స్పందించలేకున్నారు. స్పందించండి. ఒక 2 lakhs ఆయనకు వాటర్కి. అంటే గవర్నమెంట్ ఎక్కడ బోర్ ప్రపోజ్ చేయాలని చెప్పిండ్రు. మనము ఈ పైప్ లైన్ కావాలంటే ఆయనకి తీసుకోవడానికి ఒక పని చేద్దాం. బోర్ మేము కట్టాము, చాలా బాగుంది, అందరికీ పనిపించేది, మన ఇంటికి చేసేది కాదు కదా. 2 లక్షలు ఏముంది, మీరు దానికి పెట్టండి, ఒక 2 lakhs పెట్టండి దానికి. ఈ 2 నోట్ చేయండి. అంబేద్కర్ అక్కడ టెంపుల్ దిగారు, నోట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి, మన అర్బన్ హెల్త్ సెంటర్ 2 రన్నింగ్ లో ఉన్నాయి, 3వది ఓపెన్ చేయాలి. ఎప్పుడు ఓపెన్ చేస్తారు అది అర్బన్ హెల్త్ సెంటర్? హ్యాండ్ ఓవర్ వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఆ బిడ్డలో డయాలసిస్ చేసుకోబోతున్నారు. నేను స్వయంగా చూశాను, చాలా మందికి పొద్దుటూరులో కూడా బెడ్ దొరక, మన దగ్గర బంధువులు ఉన్న వాళ్ళు కూడా నేను రికమెండేషన్ చెప్తే కూడా దొరకలేదు పొద్దుటూరు. డయాలసిస్ అనేది చాలా అదృష్టం పెద్దది రావడం. సరే, అది దీంతో పెద్ద ఎత్తున కృషి స్వర్గీయ డాక్టర్ జి వెంకటేశ్వరయ్య ఆయన పెట్టిండు. అప్పుడు ఆయన తెప్పించి పెట్టాడు. సరే, ఓపెనింగ్ చేసినా ఇప్పుడు నడుస్తుంది. మళ్ళీ ఈ మధ్య 2 కోట్ల ఎక్విప్మెంట్ కూడా డబ్బిచ్చాడు. మళ్ళా కొన్ని ఎక్విప్మెంట్స్ అంతా కూడా తెచ్చారు, చాలా బాగుంది. ఎప్పుడైనా చూడండి, మీరు వెళ్ళారు బయటికి చూసాను, లోపలికి వెళ్ళండి. మీరు కమిషనర్ గారు మీరు కూడా వెళ్ళండి, మిత్రులు ప్రెస్ వారు కూడా చూడండి, చాలా బాగుంది. ఎక్కడ ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఇద్దరు ఇక్కడ ఎక్కడ లేవు, చుట్టుపక్కల అంతా ఇక్కడికి వస్తున్నారు. సరే, ఏరియా బాగా చేశారు. దీన్ని మళ్ళీ 2 కోట్ల డబ్బు ఈ మధ్య శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు తెప్పించారు. దాంట్లో మా సాయి గారు కూడా తిరిగినారు. దీనికి ఆల్రెడీ నేమ్ మెన్షన్ చేశారు. అక్కడ గోడ పైన ఉంది, స్వర్గీయ డాక్టర్ జి వెంకటేశ్వరయ్య డయాలసిస్ సెంటర్ ఉంది. దానికి అదే నామకరణము మన మున్సిపాలిటీలో అప్రూవల్ ఇవ్వాలా, మనం ఇస్తున్నామని చెప్పి మీకు ఒక లెటర్ ఇస్తున్నాను. దీన్ని తీసుకోండి మీరు. ఇంకొకటి దీంట్లో కూడా వచ్చిన రిక్వెస్ట్ కూడా ప్రకారం 33 కోట్లు దాదాపు మద్దతుకు వస్తుందా? ఎక్కడైతే ఇరిగేషన్ అంటే వాటర్ లాంగ్ ఏరియాస్ ఫస్ట్ ప్రైమరీగా తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ గారు కష్టపడి సీఎం గారు కొన్నిటికి వచ్చింది. దాన్ని కొంచెం మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కూడా మీరు సచివాలయంలో రాపించి పెడితే దాన్ని ఎస్టిమేట్ తయారు చేసుకుంటారు. మీకు మసీదులే కూడా దండిగానే శాంక్షన్ అయినాయి. మనం దానికి కూడా
మామూలుగా దాన్ని రావు 4 వస్తాయి. అలాంటిది ఏదో పెన్ను పెట్టట రాయడం వల్ల ఏదో వచ్చినాయి. మంచిదే, అది కమిషనర్ గారికి కూడా మనం కూడా కృతజ్ఞత చెప్పాలా. మీకు ఒకటి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్కే వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని మున్సిపల్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న జమీమా సుందరం ఈరోజు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్య యత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. డిఈఓ పాఠశాలలో సహచర ఉపాధ్యాయులను విచారించారు. శాసనమండలి సభ్యులు రామచంద్రారెడ్డి జమీమాను పరామర్శించారు. జమీమాపై ఒత్తిడి చేసిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేత సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. హార్ట్ బీట్ వచ్చేసింది, పల్స్ వచ్చేసినాయి. తొందరలోనే లేదా ప్లీజ్ ఏమి కాదు. వాళ్ళు ఏమన్నారంటే పల్స్ హార్ట్ వస్తుంది స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిసేపటి మామూలుగా మామూలుగా మనకు ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తున్నా ట్రీట్మెంట్ నేను డాక్టర్ ఏమన్నారు అంటే ట్రీట్మెంట్ కోఆపరేట్ చేస్తున్నారంటే హార్ట్ బీట్ స్టార్టింగ్ పల్స్ అట్లా కాదండి. ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు ఏమన్నారంటే హార్ట్ బీట్ గ్రాడ్యువల్గా ఇదవుతుంది అన్నారు. తల్లి తప్పకుండా ఈరోజు పరీక్ష పే చర్చ దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసే ఇందులో భాగంగా పోరిమాముల్లో వెళ్తున్నప్పుడు దాదాపు 9:20 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేడం గారు బాధాకరమైనటువంటి కొన్ని మెసేజ్లు గ్రూప్లో పెట్టారని. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మేడం గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారనేటువంటిది ఒకటి. దాని తర్వాత ఆన్ ద వేలో వచ్చేటప్పుడు రకరకాలైనటువంటిది కొంత హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా ఉంది అన్నటువంటిది. నేను వాటన్నిటినీ కూడా ముగించుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడితే పల్స్ అండ్ హార్ట్ బీట్ అనేటువంటిది మెరుగ్గా ఉందని చెప్పారు. ఆమె పెట్టినటువంటి వాయిస్ మెసేజ్లను ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేస్తే, అంటే ఆమె దాదాపు 10 రకాలైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఆ 10 రకాల వాయిస్ మెసేజ్ల ఆధారంగా మనం చూసినప్పుడు, ఒకటి ఒత్తిడి కావచ్చు, 2 సహకారం కావచ్చు, లేదా ఇంటి కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు. వీటి ఆధారంగా ఆమె ఒత్తిడిని తట్టుకోలేకపోవడం అనేటువంటిది జరిగింది అన్నటువంటిది తెలుస్తుంది. ఇక ఆమె
స్పృహలోకి వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రత్యేకమైన కారణాలు తెలుస్తాయి. సో దాదాపు డాక్టర్ల యొక్క కథనం మేరకు త్వరలోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటువంటిది ఉంటుంది. అది ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ. సమాజంలో జరుగుతున్న మహిళా నేరాలను నియంత్రించడం పోలీసులతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యతని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కదిరి పట్టణంలోని దత్తత ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీ భద్రత మా బాధ్యత మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో పాటు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని వారు తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. మహిళా నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆపదలో ఉన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, డిఎస్సీలు శివ, నారాయణ, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. పోలీసింగ్ అనేది మామూలుగా లా అండ్ ఆర్డర్ వరకు మాత్రమే అని చెప్పేసి ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. ఆడవాళ్ళ భద్రత కూడా లా అండ్ ఆర్డర్లో ఒక పార్టీ. అది కోహరెంట్గా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా లైమ్ లైట్లో రాదు. మామూలు దొంగతనము, గొడవలు ఇటువంటివి అయితే అల్లరవుతుంటాయి, బజార్లో పడుతుంటారు, కేసులు పెట్టుకుంటారు. దాదాపు 90% మేర కేసులు అమ్మాయిల మీద కానీ ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వెలుగులోకి రాకుండానే ఏదో పరిష్కరింపబడుతూ ఉంటాయి, లేదంటే ఏదో దుప్పటి పంచాయతీలు చేసేసుకుంటుంటారు సమాజానికి భయపడి. ఇందాక ఎస్పీ గారు కొన్ని కేస్ స్టడీలు చెప్పారు. చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ ఆఫ్ చైల్డ్ గర్ల్, సెక్సువల్ అబ్యూస్మెంట్ ఆఫ్ చైల్డ్ గర్ల్, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఐసోలేషన్ కానీ, పొజెసివ్నెస్ కానీ, అక్వైంటెన్స్ కానీ. చిన్న బిడ్డను ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళ ఒంటరిగా కనపడినప్పుడు ఐసోలేషన్ ఉంటుంది. దానికి అక్వైంటెన్స్ ఎవరికో ఒకటికి ఉంటుంది, ఒక మూర్ఖుడికి. ఆ అక్వైంటెన్స్తో పొజెసివ్నెస్కి వస్తారు. ఈ మూడు కలిసినప్పుడు ఒక క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ జరిగిన తర్వాత జరిగేటువంటిది ఏమంటే పసిపిల్లలు వాళ్ళ మనసుని చాలా గాయపరుస్తాయి, భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే చెప్తున్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ శాఖ వారు. కేవలం పాస్కో గురించే కాకుండా పాస్కోకు దారి తీసేటువంటి పరిస్థితులు కూడా తెలియజెప్పేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మీ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం ఇది. అంతేకాకుండా ఇందాక ఒక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు దాని మీద, లిటరేచర్ కార్యక్రమం మీద కౌన్సిలింగ్ ఇవ్వడము, అంతే స్థాయిలో లీగల్ ఎయిడ్ ఇవ్వడము, ఎంపవర్మెంట్ ఇవ్వడము. దీస్ ఆర్ ఆల్ ద 3 ఆస్పెక్ట్స్ వీళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి వారధి కార్యక్రమం ద్వారా. నిజంగా ఈ కార్యక్రమం అనేది అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా పిల్లలు ఈ రోజున ఆడపిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు అందరిలో కూడా వాళ్ళు త్రిశూలం పట్టుకుంటేనో లేదంటే వాళ్ళ పవర్ గురించి వాళ్ళు నృత్య రూపకంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు వినడం లేదు, కానీ అప్పుడైతే కేకలేసినారు. అంటే మీ మనసులో ఒక కసి ఉంది, ఒక కోపం ఉంది. మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు, మేము కూడా శక్తివంతమైనటువంటి మనుషులమనే ఒక ఆలోచన భావం మీకు నిద్రాణమైనటువంటి పరిస్థితుల్లో తట్టి లేపంగానే కేకలు వస్తాయి. ఆ శక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. మీరు ఎవరికంటే తక్కువ కాదు, ఏ పురుషుడి కంటే తక్కువ కాదు, ఏ మనిషి కంటే కూడా తక్కువ కాదు. ఆలోచన కానీ అది నిద్రాణంగా ఉంటే మాత్రమే మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది నిద్రాణంగా లేకుండా మీలో ఒక అవేర్నెస్ వస్తే ఎదుటోడు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కూడా భయపడతారు. తద్వారా సమాజంలో జరిగేటువంటి మహిళల మీద జరిగేటువంటి దాష్టికాలు కావచ్చు, దానికి తదుపరి పరిణామాలు కావచ్చు, తగ్గిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా పేరెంటింగ్, తల్లిదండ్రులు అనేది చాలా పోషించే విధానంలో చదువిస్తేనో, బట్టలు ఇస్తేనో, డబ్బు ఇస్తేనే మీ బాధ్యత అయిపోదు. వాళ్ళకి జీవితం గురించి చెప్పండి, వాళ్ళకు ప్రేమను పంచండి, వాళ్ళకు మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి.
మేమున్నామనే నమ్మకం వాళ్ళకి ఇవ్వండి. ఏ కష్టాన్నైనా కూడా మీతో చర్చించుకునేంత నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగితే మీ బిడ్డలు మంచి పౌరులుగా తయారైతని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి మందు అదొక్కటే, వేరే ఏంటి కాదు. పేరెంటింగ్ ఎక్కడైతే బాగుంటుందో, ఆర్థికంగా స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి, తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆరోగ్యంగా ఉంటాయి, వాళ్ళ పెంపకం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళ బిడ్డల ఆలోచన విధానము ఆరోగ్యం కూడా చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది, ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఎదురుగున్నటువంటి తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ యువర్ చైల్డ్. మీ పిల్లల్ని ప్రేమించండి. మీకు డబ్బులో హెచ్చు తక్కువలు ఉండొచ్చు, ఆస్తిలో హెచ్చు తక్కువలు ఉండొచ్చు, పదవులో హెచ్చు తక్కువలు ఉండొచ్చు, కానీ మీ ప్రేమలో హెచ్చు తక్కువలు ఉండకుండా ఉండగలిగే శక్తి మీ దగ్గరే ఉంది. అది గమనించుకోండి అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఈద్గా మైదానంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్. నమాజ్ చేసుకుందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో మైదానంలో సీసీ రోడ్లు, ప్లాట్ఫామ్ పనులు ప్రారంభించారు. 4 బటర్ఫ్లై హైమాన్ లైట్లు వేయించేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ ఈద్గా కమిటీ నిర్వాహకులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, కాజీలు మౌలానా నూర్ రెహమాన్, మౌలానా అబ్దుల్ రెహమాన్ ఉర్మి, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కౌన్సిలర్ కాషిం, సిఐ ఇస్మాయిల్, అల్ఫా ముస్తఫా, మైనార్టీ నాయకులు ఫిరా, కాదర్ బాషా, నౌషాద్, షాన్వాజా తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనకట్లా కవర్ అవుతుంది. వాళ్ళు చెప్పిన పాయింట్లే కదా. వాళ్ళు అడిగిన పాయింట్లే కదా. स्पेशल क्या नहीं कर रहा है, मेरा फर्ज है, मैं निभा रहा होता था। हुकूमत ने अपना करना था, जो पहले शुरू करे वो हमारा ताकत एकदम छोटा था, जो 50,000 में चालू हुआ है। अब 1 करोड़ तक होना तो 2 करोड़ होना तो भी करने का पोजिशन अल्लाह दे दिया, वो आप लोग दे दिए, तो आपका रूम में है हम लोग, तो फिर लेने के बाद करना ही पड़ता है। इसके अलावा कोई भी मेहरबानी नहीं कर रहा हूँ, मैं मेरा फर्ज मैं जो निभा रहा हूँ, जो दिल से आप लोग अपनाते वो मंजूर है, वो कबूल है हमारा। ఇది వాల్టి ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.